సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఇంతకు ముందు కొన్ని నోవెల్స్ చెప్పుకున్నామండి. మళ్ళీ మధ్యలో కొంచెం ఆగిపోయాము కంటెంట్లో పడి. ఏమన్నా స్టార్ట్ చేద్దామా మంచిది ఉంటే? మన ఎదన్పూడి సులోచనారాయణ గారి జాహ్నవి ఓ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదంటే మరి ఇద్దరున్న సీరియల్గా వచ్చిందో లేదో నాకు జ్ఞాపకం లేదు, తెలీదు నాకు. 95లో ఒక ఎవరో ఫ్రెండ్ ఇంట్లో కనపడింది పుస్తకం. వాళ్ళ ఇంటి నుంచి తెచ్చేసుకున్నాను నేను. వాళ్ళ ఇంటి కూడా ఎవరో చుట్టాలు వచ్చిన ఆవిడే వదిలిపెట్టి వెళ్ళిందా, అదేలేండి. వదిలిపెట్టి వెళ్ళారు. 95, 96 నాకు గుర్తుండి అంబి పుట్టల, మా అబ్బాయి పుట్టక ముందే 96 ఫస్ట్ మొదటి రోజుల్లో అనుకుందాం. అన్నేళ్ల క్రితం తెచ్చాను. మరి ఆవిడ అప్పుడే రాశారా అనేది అయితే నాకు గుర్తులేదు. తర్వాత కాలంలో ఆ పుస్తకం ఎట్లా చేతులు మారేటో వెళ్ళిపోయింది. మళ్ళీ బుక్ ఫెయిర్లో మళ్ళీ కొనుక్కున్నాను నేను. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది పూర్తి కథ చాలా మలుపులుగా ఉంటుంది. ఈ బుక్ చదివించాలని నా కోరిక. ఓ బ్రీఫ్గా నేను కథ చెప్తాను, మొత్తం అంత ఎలాబరేట్గా చెప్పటం లేదు, ఒక మాదిరిగా చెప్తా. ఓకే ఓకే. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు జాహ్నవి తెచ్చుకుని చదవాలి. ఒక విభిన్నమైన క్యారెక్టర్లు, ప్రతి క్యారెక్టర్కి ఒక ప్రత్యేకత, దానికి ఒక కథ, ఒక సైకలాజికల్ ఇష్యూ, వాళ్ళ తాలూకు మనస్తత్వాన్ని విశ్లేషించి రాయబడిన పుస్తకం అన్నమాట. ఓకే, బాగుంటుంది. ఈ టైటిల్ జాహ్నవి. ఈ అమ్మాయి ఒక సైకాలజిస్ట్, ఎండి సైకాలజీ, యూకేలో ఎక్కడో చదువుకుంటుంది. పేరెంట్స్ లేరు తనకి. కథ ప్రారంభమై సైకాలజీ అమ్మాయి క్లినిక్, సైకియాట్రిక్ క్లినిక్, తను క్లినిక్లో ఉండటము, కొంతమంది పేషెంట్లను హ్యాండిల్ చేయటము అవి కనపడతాయి. చాలా మంచిది. 30 years లోపు, ఒక 27-28 సంవత్సరాల అమ్మాయి అనుకో. అయితే ఒక బాబాయి పిన్ని ఉంటారు. అమ్మ నాన్న లేరు, తండ్రి అక్కడికో వెళ్ళిపోయి ఉంటారు. బహుశా తల్లిని కొంచెం పిచ్చిదిగా ముద్రపడి మరణిస్తుంది. అందువల్ల ఈ అమ్మాయికి సైకలాజికల్ ఇష్యూస్ మీద ఆసక్తి. ఎంబీబీఎస్ చదివాక సైకాలజీ తీసుకుంటుంది. బాబాయి పిన్ని పెంచుతారు. కొద్దిపాటి ఆస్తి ఏదో వస్తుంది వెనకాల తండ్రిది. వాళ్ళు ఎవరు? రంగనాథ గారు, వరమ్మ గారు, భార్యాభర్త. వాళ్ళకి గోపి అని ఒక పిల్లవాడు ఉంటాడు. ఏదో యాక్సిడెంట్లో ఆ గోపి చనిపోతాడు. చనిపోయేసరికల్లా వీళ్ళు బాబాయ్ పిన్ని ఒంటరి వాళ్ళు అయిపోయారని యూకేలో సెటిల్ అవ్వాలని అనుకున్న అమ్మాయి వెనక్కి వచ్చేస్తుంది. వచ్చి వీళ్ళతో పాటు ఉంటుందన్నమాట. ఒక క్లినిక్ అది పెట్టుకుంటుంది. వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీలోనే ఒక అరుణ్ అని ఒక కుర్రాడితోటి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. చిన్నప్పటి నుంచి ఆ గోపికి ఫ్రెండ్, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఈ పిల్లని వీడికి చేస్తే ఆ పిల్లాడు మన ఇంట్లోనే ఉంటాడని ఇదని చూస్తారు. అతనికి ఏదో బిజినెస్ నడుస్తూ ఉంటుంది ఆ అరుణ్కి. ఈ అమ్మాయి చక్కగా అందంగా నాజుగ్గా బాగుంటుంది. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే, ఈ రంగనాథం గారికి శివశంకర్ గారిని ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆయన ఏదో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి చాలా పెద్ద జబ్బు చేసిందని ఫ్రెండ్స్ వాకింగ్లో ఎవరో చెప్తే వీళ్ళు వెళ్తారు వాళ్ళని చూసి రావడానికి. ఈ కుమారుడు ఈ గోపి చనిపోయినప్పుడు ఆయన స్నేహితుడు చాలా హెల్ప్ చేశాడు ఆయనకి. హెల్ప్ మరి అలా మరి వాళ్ళ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్తారు చూడాలి కదా. చూడ్డానికి వెళ్తే ఆ రాజాని అమ్మాయి ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కానీ అంతగా తెలీదు. ఇప్పుడు చూడ్డానికి వెళ్తే మంచానికి కట్టేసి ఉంటాడు అబ్బాయి. పిచ్చి. అదే మంచం పొడుగుతా, సన్నగా పొడుగాటివాడు, పొడుగుతా ఉన్నాడు. చాలా అందమైన స్ఫురద్రూపైన కుర్రాడు. వాడి పేరు రాజా, అబ్బాయి పేరు. అతను నేను రాజాని కానంటాడు, నా పేరు రవి అంటాడు. తండ్రిని గుర్తుపట్టట్లా. ఆయనేమో పొగిలి ఏడుస్తాడు. విపరీతంగా దుఃఖం అనుభవిస్తున్నాడు తండ్రి. ఏం చెయ్యాలో తెలియదు. డాక్టర్ సైకాట్రిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, మామూలు డాక్టర్ ఉన్నాడు, నర్సు ఉంది. వీళ్ళ ఇంట్లో రాబర్ట్ అని ఒక డ్రైవరు, అక్కడి నుంచి సీనో ఎవడో ఒక పనివాడు, వంట చేసే ఆవిడ, ఇంతమంది ఉన్నారు. పెద్ద గ్రాండియర్ ఉన్న కుటుంబం. ఏం చెయ్యాలో తెలియదు. లేక కలిగిన కుమారుడు ఆయనకి. సరే, ఈ జాహ్నవి ఈవిడ సైకాలజిస్ట్ కదా, కానీ సైకాలజిస్ట్ అని పరిచయం చేయకుండా ఫ్రెండ్ కూతురు అని పరిచయం చేస్తారు అతన్ని హ్యాండిల్ చేయడానికి. ఓకే. ఆ అమ్మాయి రోజు వస్తుంది ఇక్కడికి. మెల్లిగా ఆ కుర్రాడు ఈ అమ్మాయికి అలవాటు పడతాడు. అమ్మాయి రావడము, దాని ప్రెజెన్స్, దాని మాటలు, పిల్ల అందంగా ఉంది, మృదువుగా మాట్లాడుతుంది, పైగా పేషెంట్లను హ్యాండిల్ చేయడం వచ్చు కదా. అవును కదా. ఆ హ్యాండిలింగ్లో వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు కొంచెం స్నేహం అవుతారు. అయితే ఏమవుతుంది, బయటికి తీసుకెళ్తానంటుంది ఒకరోజు. బయటికి తీసుకెళ్తానంటే సరే, అతను ఎట్లా చేస్తాడు, వాడికి డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ అబ్బాయికి వచ్చు, వీడు మతిపోయింది అబ్బాయికి. నేను అసలు రాజానే కానంటున్నాడు.
ఏం చేసినా రాజాలాగా బిహేవ్ చేయటం అతను. రవి అని ఎవడో వేరే క్యారెక్టర్ లాగా చేస్తాడు. విపరీతంగా చదువుతాడు. వాళ్ళకి చాలా పెద్ద లైబ్రరీ ఉంది. పుస్తకాలు చదవటం వల్ల ఇలా అతిగా అయిపోయాడు అనుకుంటారు. బయటికి తీసుకెళ్తుంది. కార్ డ్రైవింగ్ చూస్తే ఆశ్చర్యపోతారు. వాడికి ఎంత చాకచక్యమైన డ్రైవింగ్. మతిపోయిన వాడికి అలా ఎలా వస్తుంది? ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక కుర్రాడు కనపడతాడు. ఆ కుర్రాడు రవిబాబు ఫ్రెండ్ అని డ్రైవర్ చెప్తాడు. వీడు ఇతను చూడగానే గబుక్కుని దగ్గరకు వస్తాడు. అతను వచ్చేసరికల్లా అతను కావలించుకోపోతాడు. పటాపటా కొట్టేస్తాడు ఈ అబ్బాయి. ఏంటి అసహ్యంగా మీద పడి కావలించుకుంటే ఎవడరా నువ్వు అంటాడు. అనేసరికి అర్థం కాదు. వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు వీడు మతిపోయినా కూడా నాన్నని వాళ్ళని గుర్తుపట్టట్లేదు. ఓకే, ఫ్రెండ్ని కూడా గుర్తుపట్టట్లే వాడు. సరే ఇంటికి తీసుకొస్తుంది. ఈ అమ్మాయికి ఎందుకు అనుమానంగా ఉంటుందంటే అవతల వాడు ఆశ్చర్యపోవటము, ఇదేంటి వీడు ఇలా ఉన్నాడు అనే వాడి డైలాగు ఈ అమ్మాయికి విచిత్రంగా ఉంటుంది. కనుక్కోవటానికి వెళ్తుంది. వెళ్తే అతను చెప్తాడు, వీడు 100% రాజా కాదు. ఎందుకంటే రాజా నేను బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. వీడు మగవాడు. వీడు 100% రాజా కాదు. వేరే ఎవరో వ్యక్తి రాజా వేషంలో వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాడు హోమో. ఈ కనపడుతున్నవాడు అలాంటి వాడు కాదు. అలా ఎలా మారిపోతారు? పోలికలు అవి ఉంటాయి, తత్వం మారదు కదా. ఈ అమ్మాయికి అనుమానంగా ఉంటుంది. ఇంతలో ఏదో ఒక కేసు ఒకటి బయటపడుతుంది. ఎంత ట్రై చేసినా ఈ అబ్బాయిని రాజాని చేయలేకపోతారు వీళ్ళు. కొద్ది రోజులకి ఈ కుర్రాడికి ఈ రాజాకి తెలిసిపోతుంది ఈ అమ్మాయి డాక్టర్ అని. తనని ఒప్పించడానికి ట్రై చేస్తున్నారని వచ్చి బాగా కొట్టేస్తాడు. నువ్వు డాక్టర్వి, నన్ను మోసం చేయబోయావు అంటే అప్పుడు అమ్మాయికి తెలుస్తుంది తన హోమో అని ఉన్నది కదా. వీడు ఆడపిల్లని కావలించుకుంటే వీడి బిహేవియర్లో తేడా వచ్చేసింది. వీడు అలాంటి వాడు కాదు. గ్యారంటీగా వీడు ఇంకొకడు. నువ్వు ఎవరు ఏమిటి అని అడిగితే ఆ వాడు ఏం చెప్తాడు, నేను ఎక్కడో చిన్న కుటుంబంలో పెరిగాను, మా అమ్మ నాన్న కన్నడ వాళ్ళు, మాకు తెలుగు కూడా వచ్చు, నేను ఎవరి దగ్గర పనిచేసేవాడిని, వాళ్ళ అమ్మాయి నా మీద మనసు పడిందని అక్కడి నుంచి పారిపోయాను. ఇక వాడికి ఒక స్పెషల్ స్టోరీ ఉంది. అదేలేండి. ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏంటి, శివశంకర్ గారు బాగా కోటీశ్వర్లు, వాళ్ళకి ఒకడే అబ్బాయి. వాడు ఏదో చదువుకున్నాడు, పుస్తకాలు చదువుకుంటాడు, ఫ్రెండ్స్తో కొంచెం తిరుగుతాడు, పెళ్ళి వద్దంటున్నాడు, పెళ్లి సంబంధాలు చూస్తే నా పెళ్ళి వద్దంటున్నాడు. వాడు రహస్య జీవితం ఉంది వాడికి ఒకటి. వీడు చూస్తే వీడికి రహస్య జీవితం లేదు, వీడిదంతా ఓపెన్ హిస్టరీ. వీడు అటువంటి వాడు కాదు. ఇంతలో ఒక హత్య నేరం ఒకటి బయటపడుతుంది. ఆ హత్య ఏమిటి, సముద్రంలో ఒక బాడీ దొరికింది. ఆ చచ్చిపోయిన వాడు థియోసాఫికల్ సొసైటీ మెంబర్ అని, వాడి పేరు రవి అని బయటపడుతుంది. ఓహో. ఇప్పుడు ఈ కథ అంతా చూసేసరికల్లా ఇక్కడ రాజా రూపంలో ఉన్నవాడు రాజా కాదు, వీడే రవి. అంటే వాడు చచ్చిపోయిన వాడు రాజా అనమాట. పోలికలు ఒక రకంగా ఉన్నాయి. హత్యా నేరం పడుతుంది ఈ అబ్బాయి మీద. ఇతనే చేసినట్టు. పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసేసరికల్లా వీడు తన లిస్ట్ అంతా చెప్తాడు, ఎవరెవరి ఇంట్లో తను ఎక్కడెక్కడ ఉన్నాడు. ఒక బెంగాలీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి మద్రాసు వచ్చేసాను నేను, పన్నాలాలని ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో రాత్రి పడుకున్నాను నాకు తెలిసి. తెల్లవారేసరికి వీళ్ళ ఇంట్లో ఉన్నా. నా అంతటి నేను రాలేదు, నేను ఏ హత్య చేయలేదు. అసలు వాడెవడనో నాలాగా ఉన్నవాడిని నేను చూడలా, నాకు తెలియదు అంటాడు. వాళ్ళని అందరినీ పిలుస్తారు. ఆ జితేంద్ర రాయ్ వస్తాడు, ఆయన కూతురు వస్తుంది, పన్నాలాలు వస్తాడు. ఈ అమ్మాయి సాక్ష్యం చెప్పడానికి ఈ అమ్మాయిని కూడా. ఇంతలో వీళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిర్చి పెట్టుకున్నారు కదా అరుణ్. ఈ అమ్మాయి ఈ రవి చుట్టూతా, ఈ పిచ్చి పేషెంట్ చుట్టూతా తిరిగి వీడి ఆకర్షణలో పడుతుంది. ఇతనికే ఇంపార్టెన్స్. అది ఒక ఛాలెంజింగ్ కేసు. ఇద్దరు వేరు వేరు వ్యక్తులని తెలిసాక ఇంట్రెస్ట్ తగ్గినా కూడా అంత మటుకు వీడి చుట్టూతా తిరుగుతుంది. అదేలే. కానీ ఆ కుర్రాడి మీద ఆసక్తి ఏర్పడుతుంది. వాళ్ళతో ఒక సాన్నిహిత్యం ఏర్పడింది కదా. అతనికేమో ఈ అమ్మాయి పెళ్లి కాదనేలాగా ఉందని ఇష్టం వచ్చేస్తుంది. కొట్టుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని బాబాయికేమో ఎట్లాగైనా ఈ పిల్లని అరుణ్కే ఇచ్చి చేయాలని ఉంటుంది, తమ కొడుకు స్నేహితుడు కాబట్టి. ఈ అమ్మాయికి ఈ రాజా రవి ఇద్దరు క్యారెక్టర్లలో ఒకడున్నాడుగా, వాడి ఆసక్తి ఉంటుంది. సరే, మొత్తానికి పోలీస్ కేసు. ఈ అమ్మాయిని కోర్టుకి సాక్ష్యానికి పిలుస్తారు. పిలిచేసరికల్లా వీడికి పెద్దగా చదువుని వాడు కూడా కాదు ఆ రవి అన్నవాడు. పెద్ద చదువు లేదు, కానీ పెద్ద పెద్ద సొసైటీలో ఉండటం వల్ల అతనికి మంచి ఇంగ్లీషు, ఈ థియోసాఫికల్ సొసైటీలో తిరగటం వల్ల చక్కటి భాష, మంచి వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ వచ్చింది. ఈవిడ చూస్తే ఎండి.
పోలీస్ కేసులు చెప్తుంది. మొదటి నుంచి అతను నేను రాజాని కాననే చెప్పాడు. రాజాగా తను ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ చేయలే ఒక్కసారి కూడా. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను కలిసిన రోజు నుంచి ట్రీట్మెంట్ చివరి దాకా కూడా నేను రాజాని కాను. వాళ్ళు బట్టలు కుట్టిస్తే బట్టలు వేసుకుంటాడు, మంచి బట్టలు పెడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే సైజు పిల్లలు. అదే వాడి బట్టలు ఉన్నాయి దేహేస్తారు, కొత్త బట్టలు వేసుకుని చక్కగా వాళ్ళతో బాగానే ఉంటాడు. కానీ ఆయన నాన్న గిన్న అండు, ఒప్పుకోడు. ఈ అమ్మాయి ఏం చెప్తుంటే మధ్యలో వీళ్ళిద్దరు సన్నిహితం అయినప్పుడు నువ్వు వాళ్ళతో ఒప్పుకుంటే అసలు ఇది విషయం ఏంటో మనకు అర్థం అవుతుందని చెప్తుంది. కొంచెం అంతకుముందు చిరతపులిలాగా పోరాటానికి దిగేవాడు కొంచెం తగ్గించుకుంటాడు. ఈ రెండో రోజున ఏమవుతుంది, మొదటి రోజు తను వెళ్ళి సాక్ష్యం చెప్తుంది. అతను వచ్చినా సరే అతనితో మాట్లాడుతుంది. ఎందుకంటే వాడు మంచి చరిత్ర ఉన్నవాడు కాదు, గత చరిత్ర. ఈ అరుణ్తో కలిసి వచ్చేసి నువ్వు ఆశ్చర్యపోతాడు, తనతో అంత స్నేహంగా ఉన్న అమ్మాయి ఇట్లా వదిలేసింది అని. ఇంటికి వచ్చేసాక మర్నాడు లాయర్ ఫోన్ చేస్తాడు, నువ్వు ఇవాళ రావాల్సింది, పన్నాలాలు మొత్తం కేసు అంతా తిప్పేశాడు. శివశంకరం గారి దగ్గర ఉన్న రాబర్ట్ అని డ్రైవర్ ఉన్నాడు కదా, అతను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను సాక్ష్యం ఏం చెప్పాడంటే, పన్నాలాలు చెప్పాడు ముందు, మా ఇంటికి వచ్చాడు రాబర్ట్ అనే ఒక అతను, మా అక్కయ్య కొడుకు అచ్చు ఇలాగే ఉంటాడని చెప్పాడు. మా ఇంట్లో ఉన్న రవిని చూసి ఆ రాజా ఫోటో కూడా చూపించాడు. వాళ్ళే ఏదో చేసి ఉంటారు. ఇప్పుడు రాబర్ట్ ఎవరు అని వెతికి ఆ రాబర్ట్ ఫోటో చూపిస్తే వీడే మా ఇంటికి వచ్చిన వాడు అని గుర్తుపట్టాడు. ఆ రాబర్ట్ని పట్టుకుంటే రాబర్ట్ ఏం చేశాడంటే, నాగరాజు అని ఒకడున్నాడు, మేమిద్దరం కలిసే వీళ్ళిద్దరు ఈ కుర్రాడు వాడు కలిసి మా బాబుగారు అబ్బాయిని చంపేశారని చెప్పాడు. వీడి చుట్టూతో ఇంకా బిగిసిపోయింది. వీడు ఇప్పుడు ఒక కోటీశ్వర్ల ఇంట్లో చేరాడు, ఇష్టం ఉండో లేకో. అక్కడ ఉండాల్సిన అబ్బాయి చచ్చిపోయాడు అంటే వీడే చంపేసి ఉండొచ్చు అనే అనుకోవచ్చు, అనుకుంటారు కదా. ఎన్ని మలుపులు తిరుగుతుందో జయ. ప్రతి చోట ఒక బలమైన క్యారెక్టర్ ఉన్న కుర్రాడిని చూపించడానికి ఎంత బాగా ట్రై చేస్తారు. ఆ అమ్మాయి డాక్టర్గా ఉండి మంచి ఆలోచన పటిమ ఉండి ఎట్లా ఆకర్షితులవుతారో చూపిస్తారు. చాలా వివరంగా భలే బ్రహ్మాండంగా ఉంటుంది కథ. నేను చకచకా చెప్పేస్తాను. అవును. అయితే కథ చదువుతుంటే ఒకసారి చదివితే మాత్రం బాగా అర్థం కాదు, రెండోసారి చదవాలి. అంత బాగుంటుంది, బాగా పట్టుగా కూడా రాస్తారు. అక్కడి నుంచి ఏమవుతుంది, కుర్రాడికి శిక్ష పడే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంతలో ఈ శివశంకర గారు సూసైడ్ చేసుకుంటారు. ఈ రవిని వదిలేస్తారు. ఆయన ఒక ఉత్తరం రాస్తాడు. ఆయన రాసిన ఉత్తరంలో ఉంటుంది అసలు కథ, అసలు ఇక్కడ ఏం జరిగింది అని. ఈ శివశంకర గారికి భార్య ఉంది, సంతానం కలగల. అయితే ఈయనకి కళ్యాణి అని ఒక అమ్మాయితోటి స్నేహం, అమ్మాయి బాగా తిరుగుతుంది. ఈయనతో పాటు ఇంకా 5-6 స్నేహాలు ఉంటాయి. ఆ కళ్యాణి ఒకరోజు ఆయన దగ్గరికి వచ్చింది. ఇది ఇలా స్టార్ట్ అయిందనమాట. వచ్చి ఏం చెప్పిందంటే, నీ దగ్గర నువ్వు పెంచుకుంటున్న నీ కొడుకు రాజా నా కొడుకు, నాకు 2 పిల్లలు పుట్టారు. డాక్టర్ శేషారత్నం అని ఆవిడ ఈయన భార్యకి డెలివరీ చేస్తుంది. అదే రోజున ఈ కళ్యాణి కూడా డెలివరీ అయింది. నీ భార్యకి వికృతి శిశువు పుట్టింది, ఆడపిల్ల, దాన్ని పారేశారు వాళ్ళు. పిల్లలు అప్పటికే 4 కాన్పుల్లో పిల్లలు పోగొట్టుకుని ఉంది, నీ భార్య చచ్చిపోతుందని నాకు పుట్టిన ట్విన్స్లో ఒక పిల్లవాడిని నీ భార్యకి అప్పచెప్పింది శేషారత్నం. ఓహో, ఈయనేమో ఈ శేషారత్నం ఈ డెలివరీ సరిగ్గా చేయండి, మిమ్మల్ని అమెరికా పంపిస్తానని చెప్పాడు ఈయన. పిల్ల చచ్చిపోయిందంటే ఈయన డబ్బులు ఇవ్వడు కదా, అదేలే. అందుకని ఆవిడ ఏం చేసింది, 2 మగ పిల్లల్లో ఒక పిల్లాన్ని అక్కడ పెట్టింది. ఇక్కడ పెట్టాను. రవి నా దగ్గర 5 ఏళ్ళు వచ్చేదాకా నాతోటే ఉన్నాడు. తర్వాత నన్ను నాయర్ అని ఒక ఫ్రెండ్ పిలిచాడు, నేను వాడితో వెళ్ళిపోయా. ఈ పిల్లాన్ని ఒక కన్నడ ఫ్యామిలీకి అప్పచెప్పాను. వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. నాకు ఇప్పుడు 20 ఏళ్ళు జైల్లో ఉన్నాను నేను. వాడు ఒక హత్యానేరంలో ఇరుక్కుని వాడి వల్ల నేను కూడా ఇరుక్కుపోయా. నేను నా కొడుకు దగ్గర ఉండడానికి వచ్చాను. ఈ పిల్లాడు నా కొడుకు. ట్విన్స్ని ఎత్తుకుని ఉన్న ఫోటోలు, శేషారత్నం గారు రాసిన ఉత్తరము అన్నీ ఉన్నాయి అందులో. అది చూసేసరికల్లా అంతకుముందు ఈ కళ్యాణి తనని పెళ్లి చేసుకోమని ఈయన్ని 2వ పెళ్లి చేసుకొని నీకు పిల్లల్ని కంటానని అడిగితే, మీ నాన్న తాగబోతూ మీ అమ్మ తిరుగుబోతూ అని ఎక్కిరిచ్చాడు ఈయన. స్నేహానికే కానీ నువ్వు నాకు ఇంకెందుకు పనికిరావు, నేను పెళ్లి చేసుకోను అని. అందుకని ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ కళ్యాణి ఈ పిల్లలిద్దరూ నా పిల్లలు అనేసరికల్లా ఈయనకు అసహ్యం పుట్టేసింది. పైగా తండ్రి ఎవరు అని అడిగితే వాడెవడో తిరిగిపోతూ తాగుబోతూ ఎలాగో 2 పిల్లలు కడుపున పడ్డారు అంతేనని చెప్పింది. ఈయనకి ఎంత చీదర పుట్టేసిందంటే, ఇన్నాళ్ళు అదెవరితో తిరిగిపోతూ దాని కొడుకుని పెంచానా నేను, పైగా నా కర్మకి వాడేమో హోమో అయ్యాడు. కళ్యాణి పిల్లాడు అవటం వల్ల కదా వీడికి ఈ లక్షణం వచ్చింది. ఎలాగైనా వాడిని వదిలించేసుకోవాలనుకున్నాను నేను. వాడిని నాతో ఉంచుకోదలుచుకోలే.
వాడు చాలా ప్రేమగా ఉండేవాడు. తండ్రి కొడుకు అసలు పక్క పక్కన ఆనుకుని పడుకునేంత స్నేహం. కానీ ఆయనకి చివర్లో ఆ కొడుకు అంటే రోత వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ పిల్లాడు నా పిల్లాడు కాదు, వాడి గుణము మంచిది కాదు. హోమ అంటే మరి ఆ రోజుల్లో యాక్సెప్టెన్సీ లేదు. ఇలాంటిది ఎందుకు వచ్చింది వీడికి? వంశం ముందుకెళ్ళదన్న బెంగ మొన్నటిదాకా ఉండేది. ఇప్పుడు అసలు ఆ కొడుకే నా కొడుకు కాదని కాదు నాకు కదా. తెలిసిపోయింది. నేనేం చేయాలో నాకు తెలియలేదు. మద్రాసు వెళ్ళాం మేము. వాడు కూడా నాతో పాటు వచ్చాడు. మద్రాసు బీచ్లో నిన్ను చూసాం. ఈ రవికి రాస్తాడనమాట ఆయన ఉత్తరం. అదే పోలికల్లో ఉన్న కుర్రాడు కనపడేసరికి మేము మా వాడిని డిస్పోజ్ చేసి వీడిని ఇచ్చేసి వీడిని ఇరికించి ఈ పిల్లల నుంచి తప్పించేసుకోవాలనుకున్నాను. నేను కళ్యాణి పిల్లల నుంచి నా జీవితాన్ని పూర్తిగా విముక్తి చేసేసుకోవాలనుకున్నా. స్వయంగా నా చేతులతో నేనే రాజాని చంపేశాను. అయ్యో. చంపేశాడు. చంపేశాక ఈ రాబర్ట్ ఏం చేశాడు, ఒక బాక్స్లో పెట్టి బాడీని డిస్పోజ్ చేశాడు. పన్నాలాల ఇంట్లో నిద్రపోతున్న రవిని తీసుకొచ్చేసాడు. ఒకవేళ అది బయట పెడితే మేము ఎవరో అనామకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు అనుకున్నాం. కానీ వాడు అనామకుడు కాదు, థియోసాఫికల్ సొసైటీలో మెంబరు. వాడు చాలా ప్రముఖమైన వాడే. అదంతా బయటపడేసరికల్లా ఇలా అయింది. తీరా కొద్ది రోజులు గడిచేసరికల్లా నాకు శేషారత్నం ఉత్తరం రాసింది. ఏమని? ఆ పిల్లలు నీ పిల్లలే అని. కళ్యాణి ఆవిడకి చెప్పింది, శివశంకరానికి పుట్టిన పిల్లలే వీళ్ళు, కానీ నేను పగ కొద్దీ చెప్పాను అని. ఈయన కళ్యాణిని కూడా చంపేశాడు. మందులో నిద్ర మాత్రలు కల్పిస్తే ఇక్కడ తాగేసి ఇంటికి వెళ్ళి చచ్చిపోయింది. మంది ఎక్కువై చచ్చిపోయింది అనుకున్నారు. ఆ ఫోటోలు ఉత్తరాలు అన్నీ వెళ్ళి రాబర్ట్ వెళ్ళి కనెక్ట్ చేసుకొచ్చి మొత్తం ఫోటోలన్నీ తగలబెట్టేశారు. సాక్ష్యాలు లేవు. నేను ఒక్కడనే సాక్ష్యం. నా చేత్తో నేను పెంచిన నాకు అన్న కొడుకుని నేనే చంపేశాను. నిన్ను తీసుకొచ్చి ఈ నరకంలో పెట్టాను. ఇప్పుడు నువ్వు మొహం కూడా చూడని నీ కవల సోదరుని నువ్వే చంపినట్టుగా అయిపోయింది. నేను సమాజానికి మొహం చూపించలేను. నేను ఇన్ని రోజులు ఏడుస్తుండేవాడు ఆయన. ఎందుకంటే కొడుకుని చంపేసుకున్న కష్టం. ఈ రెండో పిల్లాడు తన పిల్లాడే, కానీ వాడు యాక్సెప్ట్ చేయడు. ఈ దుఃఖంతో నలిగిపోయాను. ఇంకా నిన్ను ఈ శిక్ష నీకు వెయ్యను, నేనే చచ్చిపోతున్నానని ఆయన ఉత్తరం రాసి ఒకటి కాపీ టు జడ్జి గారికి ఒకటి పంపించి, పోలీస్ స్టేషన్ కూడా పంపించి, 3వ కాగితం కొడుకు పంపిస్తాడు. ఆ ఉత్తరం అప్పచెప్తాడు ఈ జాహ్నవికి, డాక్టర్కి. ఉత్తరం అంతా చూసి ఆశ్చర్యపోతుంది. మనుషులు ఎంత వింతగా ఉంటారు. అంతే కదా. ఆయన తాగుబోతూ తిరిగిపోతైన కళ్యాణిని నమ్మాడు. తన 27 ఏళ్ల పెంపకాన్ని నమ్మలేకపోయాడు. అవును. హోమో అయితే తన కొడుకు కాకుండా పోతాడా? వాడికి ఏదో ఒక లక్షణం ఏర్పడింది. దానికి ఎవరు ఏం చేయలేరు కదా. తన కొడుకే కదా. అంతేగా. తన పిల్లాడు కాకపోతే పెంచుకున్న పిల్లాడిని ఉంచుకోరు. రక్తం మీద అంత నమ్మకం ఏమిటి? ఎంత తెలివి తక్కువ పని. చివరికి కొడుకుని తనే పొడిచి చంపేసి వాడు ఆశ్చర్యపోయాడు. నేను రాస్తాడనమాట వాడి మొహంలో దెబ్బతిన్నప్పుడు, డాడీ నువ్వు నన్ను ఎందుకు చంపుతున్నావు అన్న వాడి ప్రశ్నలు నిండిన వాడి మొహాన్ని చచ్చేదాకా మర్చిపోలేకపోయాను నేను. ఓ చెంపకాయ కొడితేనే పిల్లలు మనకేసి ప్రశ్నిస్తారు, మన మొహం చూస్తారు. ఆ మొహం మర్చిపోగలమా? ఈ దుఃఖంతో ఈ ఉత్తరం రాసేస్తాడు ఆయన. దాంతో వదిలేస్తారు. ఆస్తంతా ఈ అబ్బాయి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆయన రాసేస్తాడు మొత్తం ఆస్తంతా. తర్వాత ఇతను వచ్చి ఫీజు ఇస్తాడు జాహ్నవికి. నువ్వు నన్ను ట్రీట్ చేసినందుకు 1000 రూపాయలు రాసి ఇస్తాడు. ఇచ్చేసరికల్లా ఇంతేనా అని అడుగుతుంది. ఇంతేనా, 1000 రూపాయలేనా నా ఫీజు అంటే, నేను మరి నా దగ్గర ఇంతే ఉంది, సంపాదించాక మిగిలిన ఫీజు ఇస్తానంటాడు. ఆ కోట్లు ఉన్నాయి మీ నాన్న ఇచ్చినవంటే నాకు అవేం వద్దు, నేను అవి తీసుకోను. పిల్లలకి డబ్బు ఎప్పుడు కావాలి? పెంపకం కావాలి. ఇప్పుడు ఎందుకు నాకు డబ్బు? నేను సంపాదించుకోగలను కదా. చిన్నతనంలో నాకు అవసరం. మా అమ్మ మా నాన్న ఇద్దరు మమ్మల్ని నన్ను వదిలేశారు. ఆవిడ 5 ఏళ్ళు పెంచి ఎవరి దగ్గర వదిలేసింది. వాళ్ళు కొన్ని రోజులు ఉంచుకుని వాళ్ళు వదిలేశారు. గాలికి ధూళికి పెరిగాను నేను. ఈయన దగ్గరికి వస్తే ఈయన ఎంతసేపు రాజా రాజా అన్నాడు, కానీ నన్ను రవనలేదు మా నాన్న. తలకొరువు పెట్టే ఆయనకు పుట్టినందుకు. అంతే. చివరి రోజుల్లో అయినా నన్ను దగ్గర ఉంచుకున్నాడు, బట్టలు కుట్టించాడు, అన్నీ చూశాడు. కానీ నన్ను రాజాని చేయడానికి ట్రై చేశాడు రవి నుంచి. నువ్వు కూడా అమెరికా వెళ్తున్నావు కదా, కంగ్రాచులేషన్స్, అరుణ్ తోటి అమ్మాయి పెళ్ళి అనుకుంటాడు. సరే రేపు 2-3 రోజుల్లో అమెరికా ఎక్కడికో వెళ్ళబోతోంది, ఫారిన్. సరే అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. చాలామంది వస్తారు ఈ అమ్మాయిని సీ ఆఫ్ చేయడానికి. ఇతను కూడా ఆగ మేఘాల మీద పరిగెత్తుకొస్తాడు ఈ రవి. పువ్వులు గుర్తిస్తాడు, బాన్ వాయేజ్ అని రాస్తాడు దాని మీద. ఫ్లైట్ వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది. ఆ బయట కారులో కూర్చుని ఉంటాడు ఇతను. నిర్ఘాంతపోతాడు. నువ్వు ఎందుకు వచ్చావు, వెనక్కి వచ్చావు ఏమిటంటే, నేను అసలు వెళ్ళటమే లేదు, అరుణ్ని సీ ఆఫ్ చేయడానికి వచ్చాను. మరి పెళ్లి చేసుకోమంటాడు. పెళ్లి చేసుకోను, నేను పిచ్చి అబ్బాయిని ప్రేమించాను, అబ్బాయి ఏమో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటున్నాడు. అరుణ్కి నాకు ఎప్పుడు పొసగలేదు ముందు నుంచి.
ఇప్పుడు పొసిగేలా కనపడలేదు అంటే కావలించుకుంటాడు. నాకు ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదానివే నాతోటి ఉన్నావు. పిచ్చిగా ఉన్నప్పుడు కూడా మిగిలిన వాళ్ళంతా అతన్ని మార్చడానికి ట్రై చేశారు. ఈ అమ్మాయి ఒక్కతే అతని మాట నమ్మిందనమాట. ఎప్పుడైతే ఇది ఇతను వాడు కాదు అని, అంటే వాళ్ళ రాజా గురించి ఉన్న లక్షణాలన్నీ వింటుంటే ఈ మనిషి వేరు అని అని తెలుసుకుని మొదటి రోజు నుంచి ఆ అమ్మాయికి తెలిసిపోయింది. ఇక ఇద్దరు కలిసి ఉంటారు, పెళ్లి చేసుకుంటారు. జాహ్నవి చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టరు, శివశంకరం గారి క్యారెక్టరు, అరుణ్ క్యారెక్టరు. ఈ రోజుల్లో మగపిల్లలు ఎలా అమ్మాయిలను తన చుట్టూ తిప్పుకోవాలనుకుంటారు. ఆ అమ్మాయికి ఒక ప్రొఫెషన్ ఉంది, ఒక అంబిషన్ ఉంది, అవే ఉండవు. భక్త ఆడపిల్లలాగా తన వెనకాల తిరగాలనుకుంటాడు. ఈ రాజా రవి 2 క్యారెక్టర్లు. రవి క్యారెక్టర్ దేనికి అదేనండి. దేనికదే ప్రతి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తారు వివరంగా. పూర్తిగా వాళ్ళ మనస్తత్వాన్ని కాచి వడబోసి ఒక క్యారెక్టర్, దాని లక్షణం, దాని తీరు, ఒక్కసారి కూడా ఆ క్యారెక్టర్ని దాటి ప్రవర్తించకుండా పాత్రల తాలూకు సంభాషణ. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎక్సలెంట్గా ఉంటుంది, జాహ్నవి. చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పిచ్చిదై చనిపోతుంది. కొడుకును పోగొట్టుకున్న వరమ్మ గారు వీళ్ళ పిన్ని, ఆవిడ దుఃఖము అవన్నీ అమ్మాయికి అర్థం అవుతుంటాయి. అలాగే ఇప్పుడు తన ఒరిజినాలిటీని కోల్పోయిన ఈ రవి క్యారెక్టర్ అమ్మాయికి అర్థమవుతుంది. ఓకే. తను ఎట్లా ట్రీట్ చేసింది ఇతన్ని, అతనితో ఎట్లా మాట్లాడి కన్విన్స్ చేసిందో. కొన్ని సంభాషణలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. కథ ఇంతే. దొరికితే పుస్తకం కొనుక్కొని చదవండి. ఈ జాహ్నవి తప్పకుండా రమ్మగారు. సూపర్గా ఉంటుంది. కథ కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, అసలు ఈ తండ్రే చంపేసి ఉంటాడని ఊహించాం అసలు మనం. ట్విస్టుల మీద ట్విస్టులు. Twist లు. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.